నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్ర, వైద్యం, అలాగే సైన్స్కు అంతుచిక్కని ఒక అద్భుతం, ఈ మూడింటి కలయికతో కూడిన ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. ఇది కేవలం పాత చరిత్ర మాత్రమే కాదు సుమా, నేటికీ కళ్ళెదుట కనిపిస్తూ ఎవ్వరికీ అంతుచిక్కని ఒక అద్భుత రహస్యం. ఒక్కసారి ఊహించుకోండి, సుమారు 1700 ఏళ్ల క్రితంనాటి రక్తం నేటికీ ఏమాత్రం చెడిపోకుండా ప్రతి ఏటా ద్రవరూపంలోకి మారుతోందంటే మీరు నమ్ముతారా? అసలొక ప్రాచీనకాలపు వైద్యుడి చరిత్ర నేటి ఆధునిక విజ్ఞానశాస్త్రానికే సవాలుగా ఎలా నిలుస్తోంది? ఆశ్చర్యంగా ఉంది గదూ. ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ రక్తపు అద్భుతం గురించి తెలుసుకుందాం. అసలిది ఎక్కడా, ఎలా జరుగుతోందో చూద్దాం. దక్షిణ ఇటలీలో ప్రస్తుతం జరుగుతున్న ఒక వింతైన దృగ్విషయాన్ని పరిశీలించడం ద్వారా దీన్ని మనం ప్రారంభించుదాం. దక్షిణ ఇటలీలోని అమల్ఫీ క్యాథెడ్రల్ దేవాలయం. ఇక్కడే ప్రతి సంవత్సరం జూలై 27వ తేదీన ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున ఒక చిన్న సీసాలో ఏళ్ల తరబడి భద్రపరచబడి గడ్డకట్టుకుపోయున్న రక్తం ఆశ్చర్యకరంగా, అకస్మాత్తుగా ద్రవరూపంలోకి మారుతుంది. ఇది ఏదో ఒక్కసారి జరిగింది కాదు, ప్రతి ఏటా క్రమం తప్పకుండా జరిగే ఒక వాస్తవం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఎంత అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా ఆధునిక విజ్ఞానశాస్త్రానికి సైతం ఈ రక్తం ద్రవంగా మారడమనేది అంతుచిక్కని ఒక వింతగానే మిగిలిపోయింది. సైన్స్కు అందని ఒక రహస్యంగానే దీనిని నేటికీ చూస్తున్నారు. ఇంతకీ ఈ అద్భుతం వెనుక ఉన్న రహస్య క్రైస్తవ వైద్యుడెవరు? ఆ కథ తెలుసుకోవాలంటే మనం 3వ శతాబ్దానికి వెళ్ళాలి. క్రీస్తు శకం 3వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఇటలీ దేశంలోని నికోమెడియా పట్టణంలో పంతాలియోన్ అనే ఒకరు ఉండేవారు. ఆయన నేపథ్యం చాలా భిన్నమైనది. తండ్రి పేరు యుస్తోర్జియస్. ఆయన అన్యమతస్థురు, కాని తల్లి యుబులమ్మ మాత్రం గొప్ప క్రైస్తవ భక్తురాలు. తల్లి చూపిన శ్రద్ధ, ప్రేమల వల్ల పంతాలియోన్ గారికి క్రీస్తు పట్ల అపారమైన అభిమానం పెరిగింది. దానితో ఆయన రహస్యంగా జ్ఞానస్నానం స్వీకరించారు. పంతాలియోన్ గారు కేవలం ఒక రహస్య విశ్వాసి మాత్రమే కాదు సుమా, ఆయన ఎంతో గొప్ప చదువుకున్న అత్యంత ప్రతిభావంతుడైన వైద్యుడు కూడా. అనేక రకాల మందుల గురించి ఆయనకు బాగా తెలుసు. ఎలాంటి మొండి రోగాన్నైనా నయం చేయగల సమర్థుడిగా ఆనాటి 3వ శతాబ్దంలో ఆయన తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఆయన ప్రారంభ జీవితాన్ని ఒక్కసారి విశ్లేషిస్తే, ఆ రోజుల్లో క్రైస్తవ మతాన్ని స్వీకరించడమనేది ఒక నేరం. దానికి కఠిన శిక్షలు కూడా విధించేవారు. అయినా సరే ఆయన ఏమాత్రం భయపడకుండా తన విశ్వాసాన్ని రహస్యంగా ఆచరించారు. అంతేకాదు, పేదసాదల పట్ల ఎంతో ప్రేమతో ఎలాంటి రుసుమో తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేసేవారు. ఈ నిస్వార్థ సేవే ఆయన్ని ప్రజలందరికీ చేరువచేసి ఒక గొప్ప వైద్యుడిగా పేరు తెచ్చిపెట్టింది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో లాగే ఆయన జీవితంలో కూడా సంపద మరియు ప్రలోభాల వల్ల ఒక పెద్ద మలుపు వచ్చింది. ఆయన ప్రతిభ గురించి విన్న మాక్సిమియన్ చక్రవర్తి పంతాలియోన్ గార్ని ఏకంగా తన ఆస్థాన వైద్యునిగా నియమించుకున్నారు. చక్రవర్తి వ్యక్తిగత జబ్బులన్నింటికీ ఆయనే వైద్యం చేసేవారు. ఇంకేముంది, కావలసినంత స్వేచ్ఛ, చేతినిండా ధనం, సకల సౌకర్యాలు లభించాయి. ఈ ఆడంబర జీవితానికి అలవాటుపడి నెమ్మదిగా ఆయన తన ఆధ్యాత్మిక జీవితాన్ని, విశ్వాసాన్ని సన్నగిల్లనిచ్చారు. అప్పుడు వృద్ధ గురువు హెర్మోలాస్ గారు ఆయన్ని గట్టిగా హెచ్చరించి ఆయన తప్పును ఎత్తిచూపి తిరిగి సరైన దారికి తీసుకువచ్చారు. అలా వృద్ధగురుగారి ద్వారా తన మూలాలను తిరిగి తెలుసుకున్న పంతాలియోన్ గారు మళ్లీ తన పాత మార్గంలోకి వచ్చేశారు. మళ్లీ విశ్వాసంలో జీవిస్తూ నిరుపేద రోగులకు తిరిగి ఉచితంగా వైద్యసేవలు అందించడం ప్రారంభించారు. అక్కడి నుండి ఆయన జీవితంలో అత్యంత ఉత్కంఠభరితమైన మరణం లేని వేదసాక్షి ఘట్టం మొదలైంది. పంతాలియోన్ గారు చేస్తున్న సేవలను చూసి ఓర్వలేని కొందరు తోటి వైద్యులు అసూయతో ఆయనపై కుట్రపన్నారు. ఆయన ఒక క్రైస్తవుడు అనే రహస్యాన్ని చక్రవర్తికి చెప్పేశారు. చక్రవర్తి విచారించినప్పుడు ఆయన ఏమాత్రం భయపడకుండా తన విశ్వాసాన్ని ధైర్యంగా వెల్లడించారు. ఆ విశ్వాసం విడిచిపెట్టమని చక్రవర్తి ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా, చివరకు బెదిరించినా సరే ఆయన ఏమాత్రం జంకలేదు. దానితో డయోక్లేషియాన్ శాసనం ప్రకారం ఆయనకు అత్యంత కఠినమైన మరణశిక్ష విధించారు. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. నీటిలో ముంచడం, అగ్నిలో వెయ్యడం, క్రూర మృగాలకు ఆహారంగా వెయ్యడం, ఉరి తీయడం, ఇలా ఎన్నో అత్యంత భయంకరమైన శిక్షలు అమలు చేసినప్పటికీ ఆశ్చర్యకరంగా ఆయన ప్రాణాలు కోల్పోలేదు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన సంఖ్య 6. అవును,
మొత్తం 6 రకాల ఘోరమైన మరణశిక్షలను అమలు చేసినా ఆయన అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం ఆనాటి ప్రజలందరినీ నివ్వరపరిచింది. చిట్టచివరికి ఆయనను కత్తులతో పొడిచి తలనరికి చంపారు. ఆ విధంగా క్రీస్తు శకం 305వ సంవత్సరంలో హెర్మోలాస్ గురువర్యులు మరియు మరో 2 క్రైస్తవులతో పాటు పునీత పంతాలియోన్ గారు వేదసాక్షి మరణం పొందారు. ఆయన ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ పవిత్ర ఉపకారి వదిలివెళ్లిన వారసత్వం నేటికీ నిలిచి ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆయన జీవితం, మరణం మరియు నిస్వార్థ వైద్య సేవలకుగాను శ్రీసభ ఏర్పరిచిన 14 మంది దివ్య ఉపకారుల్లో ఆయనను కూడా ఒకరుగా గుర్తించడం జరిగింది. ఆయన సేవలకు లభించిన అత్యున్నత గుర్తింపు ఇది. ఆయన వారసత్వం ముఖ్యంగా ప్రాచ్య రాజ్యాలలో విశేషంగా విస్తరించింది. గొప్ప వేదసాక్షిగా, అద్భుతకరుడిగా ఆయనను అక్కడివారు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. స్వస్థత మరియు చికిత్స కోరుకునేవారి పాలిట ఆయన ఒక గొప్ప ఉపకారిగా నిలిచిపోయారు. ఆయన మరణానంతరం జరుగుతున్న ఈ రక్తపు అద్భుతాన్ని మనం నేపుల్స్లోని పునీత జనవారియస్ గారితో సమానంగా పోల్చవచ్చు. వారి పండుగ రోజున వారి రక్తం ఎలాగైతే ద్రవంగా మారుతుందో, సరిగ్గా అదేవిధంగా అమల్ఫీ క్యాథడ్రల్ దేవాలయంలో భద్రపరిచిన పునీత పంతాలియోన్ గారి రక్తం కూడా ఏటా ఉత్సవం రోజున ద్రవంగా మారుతోంది. ఇదంతా చూశాక మన మదిలో ఒక బలమైన ప్రశ్న మెదులుతోంది కదూ. ఒక 3వ శతాబ్దపు వైద్యుని రక్తం ఇన్ని వందల ఏళ్ల తర్వాత నేటి ఆధునిక యుగంలో కూడా ద్రవంగా ఎలా మారుతోంది? ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయమా, లేక విజ్ఞానశాస్త్రమింకా ఛేదించలేని రహస్యమా? ఏది ఏమైనా సైన్స్కో అందని ఈ వింత విశేషం మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతూ ఎప్పటికీ ఒక అద్భుత రహస్యంగానే మన ముందు నిలిచిపోతోంది.